పచ్చి బూతులు. తల్లి చెల్లి ఎవరిని లెక్క చేయరు, అరాచకంగా మాట్లాడేవాడు. నోటి దొరతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్, మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. అందరికీ నమస్కారం. నేను మీ బోరుగడ్డ అనిల్ కుమార్. నమస్కారం అండి. మంచినీళ్ళు ఏమైనా వచ్చుకుంటారా? వద్దమ్మా. నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నేను ఈ వీడియో రిలీజ్ చేస్తా ఉన్నాను. కంటతడి పెట్టుకుంటూ నేను ఈ వీడియో రిలీజ్ చేస్తా ఉన్నానండి. ప్రతిదానికి ఆడపిల్లకి ఏడుపోకటి, ఆ ఏడ్చేది ఇంటికి వెళ్ళి ఆడమండి. మళ్ళీ నాకు బెయిల్ రాకుండా చేసేదానికి కుటుంబ ప్రభుత్వం పనిన కుట్ర ఇది. నాకే తెలియదండి, ఇదంతా ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్న కుట్ర. దళితున్నైన నన్ను చిత్రహింసలు పెట్టారు, 3rd డిగ్రీ ఇచ్చారు కర్నూలులో. నన్ను చంపాలని చూస్తున్నారు. నాకు ఏమైనా, నా కుటుంబానికి ఏమైనా దానికి కారణం నారా లోకేషే. జగన్మోహన్ రెడ్డి గారే ఏదైనా కన్న తండ్రి అయినా తల్లి అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే మా తండ్రి లాంటి వ్యక్తి. నా తల్లికి సర్జరీ జరిగిన మాట వాస్తవం, నా తల్లి మనోవేదనతో ఉన్నమాట వాస్తవం, నా తల్లికి నా అవసరం ఉన్నమాట వాస్తవం. ఓకే, కాబట్టి కోర్టు వారు దీన్ని పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలని. రాస్తున్నావు కదరా. సర్లే 4 నెలలు ఉన్నాడు కదా నోటి దోలకి వెళ్ళొచ్చాడు, ఏదో ఇప్పుడు కన్నా బుద్ధిగా ఉంటాడు, ఇంకా ఆడికి అర్థమై ఉంటుంది పాటికి అనుకున్నాను. కానీ ఏం మార్పు రాలేదు వాళ్ళు. జీవితంలో నువ్వు ఇంకా మారను. ఆ బెయిల్కి వీడు సబ్మిట్ చేసిన ఆ మెడికల్ రిపోర్ట్ ఏదైతే ఉందో, మెడికల్ సర్టిఫికేట్, అదేమో ఫేక్ అని. అన్ని కరెక్ట్గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసావు? అన్ని రికార్డ్స్ పరిశీలించి నాకు ఇంటర్వ్యూ బెయిల్ ఇవ్వడం జరిగింది. దీన్ని తప్పుదో పట్టించడానికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగం మొత్తం ట్రై చేస్తా ఉంది. ఈ పరిస్థితులు పగడు కూడా రాకూడదని చెప్పి నా కన్న తల్లికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందండి. నా కన్న తల్లి దిగులుతో మనోవేదంతో ఆవిడ స్టిచెస్ కూడా విప్పించుకోలేని పరిస్థితి. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి.